జీవితంలో ఏ సందర్భంలోనైనా విశ్వాసంతో ముందుకు వెళితే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తుందని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. అర్బన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ప్రభాకర్ పాల్గొన్నారు. డేగల ప్రభాకర్ మరియు మద్దిరాల జోసెఫ్ ఇమాన్యుయల్ మ్యానీ కేక్ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ గతం మర్చిపోకుండా అహంకారం చూపించని వారిని దేవుడు ఉన్నత స్థానంలో నిలుపుతాడని అన్నారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉంటే సమాజం శాంతిమయం అవుతుందని తెలిపారు. యేసుక్రీస్తు ఎప్పుడూ ప్రేమను, కరుణను, క్షమను కలిగి ఉండాలని బోధించారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే క్రిస్మస్ వేడుకల్లో దేవుని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మాని, సౌపాటి రత్నం, శ్రీనివాస్ నాయకు తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ పండుగ అనేది అంతర్జాతీయంగా కోట్ల మంది చేసుకునేటువంటి ఈ పండుగ దేవదేవుడు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచమంతా కూడా ఈ పండుగని అతి ఎక్కువ మంది మానవులు చేసుకునే పండుగ. దేవదేవుడు చూసిన మార్గాన్ని మనందరం కూడా అందరం కూడా అవలంబించాలని చెప్పేసి ఆ రోజుల్లోనే 2023 సంవత్సరం నాడే మనకి ఎలా బతకాలి, తోటివారితో ఎలా ఉండాలి, ఎలా సహాయపడాలి, దయాగుణం అంటే ఎలా ఉండాలని చెప్పేసి మనకి సక్రమైన మార్గాన్ని బతకడానికి చూపించినటువంటి ఆ దేవదేవుడి మార్గంలో మనందరం నడుచుకోవాలని చెప్పేసి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మేనన్నకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ కూడా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమంలో దైవజనులు పెద్దలు లాజరస్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటం, అదేవిధంగా చానీ పాస్టర్ గారు, ఆదాం పాస్టర్ గారు ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ కూడా క్రిస్మస్ మరియు శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఉన్నాను. డేగల ప్రభాకర్ గారు ఏవైతే దేవుడు బోధించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను తూచా తప్పకుండా అనుసరిస్తూ ముందుకెళ్ళేటువంటి వ్యక్తి ప్రభాకర్ గారు. ఎందుకంటే బైబిల్లో ఒక వాక్యం ఉంది, నీ పొరుగు అని ప్రేమించుము అని. ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన మరి వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా పేదవర్గంలో కొంత సాయపడాలనేటువంటి మంచి ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి సెమీ క్రిస్మస్ వేడుకల్లో కూడా ఎంతో మంది పేదవారికి అండగా నిలబడి వారికి కావలసినటువంటి దుప్పటలు అయితేనేమి, మరి వస్త్రాలు అయితేనేమి, చీరలు అటువంటి అన్ని కూడా ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ఈ క్రిస్మస్ దినాల్లో మరి మెడికల్ క్యాంప్ కూడా మరి పేద వర్గాల్లోకి తీసుకుని వెళ్ళాలి, వాళ్ళు చైతన్యం తీసుకురావాలి, వాళ్ళు పేదవారికి కొంత అండగా నిలబడాలనేటువంటి మంచి ఉద్దేశంతో మరి వారి యొక్క